తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 3 రోజుల్లో బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడనుందని వెల్లడించింది. వీటి ప్రభావంతో ఈ నెల 17 నుంచి 19 వరకు, ఆ తర్వాత 23 నుంచి 28 వరకు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది. రుతుపవనాలు కూడా రానున్న 2-3 రోజుల్లో బలపడతాయని తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంటోంది. నేడు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలో ఈ ఏడాది సరిగ్గా వర్షాలు కురవడం లేదు. ముందుగానే రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశించినప్పటికీ జూన్ నెలలో 28% లోటు వర్షపాతం నమోదైంది. జూలై నెలలో ఇప్పటి వరకు 13% వర్షపాతం లోటు నమోదైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 340 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా 281 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ రైతాంగానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రము తీపి కబురు చెప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు భారీగా వర్షం పడక, సరైనటువంటి సాగునీరు అందక ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగానికి రాబోయే రోజుల్లో భారీ వర్ష సూచన ఉందని ప్రకటన చేయడం రైతాంగానికి కాస్త ఊరటనిచ్చింది. రైతుల కుటుంబాల్లో కాస్త ఆనందం కలిగిస్తుందని చెప్పవచ్చు సునీత. ఎందుకంటే ఈ వర్షాకాలం సీజన్ లో ఇప్పటికే జూన్ నెలలో మనకు 28% లోటు వర్షపాతం నమోదైంది. జూలైలో ఇప్పటి వరకు 13% లోటు వర్షపాతం నమోదైంది. అంటే పూర్తి స్థాయిలో వర్షం పడలేదు, చాలా తక్కువగా వర్షం పడ్డది. తక్కువగా వర్షం పడటంతో పంటలకు సాగునీరు అందక రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా పత్తి పంట విత్తినటువంటి పత్తి విత్తనాలు మొలకెత్తాయి. అవి ఏపుగా పెరిగేటువంటి ఈ క్రమంలో సరైనటువంటి సాగునీరు అందక, వర్షాలు పడక ఆ పత్తి పంట ఎండిపోతుంది. పత్తి విత్తనాలు మొలకెత్తినటువంటి పత్తి ఎండిపోయే దశలో దాన్ని కాపాడుకోవడానికి పత్తి రైతుల కుటుంబాలు చాలా కష్టపడుతున్నారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా కానీ, దూరంగా నీళ్లు ఉంటే అక్కడి నుంచి పైప్ లైన్ వేసుకోవడం ద్వారా కానీ మొక్కలని రక్షిస్తున్నారు. రైతాంగానికి పత్తి మొక్కలు అన్నా, పంటలు అన్నా సరే తమ ప్రాణప్రదంగా చూసుకుంటారు, పిల్లలతో సమానంగా పెంచుకుంటారు. అటువంటి పత్తి మొక్కలు చిరు ప్రాయంలోనే, ఇప్పుడే ఎదిగే దశలోనే వాడిపోయి ఎండిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి పత్తి మొక్కలు చూసినటువంటి రైతాంగం కన్నీరు పెడుతుంది. దాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టాలు పడుతుంది. సో ఈ నేపథ్యంలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పిన సందర్భంగా రైతులైతే కాస్త ఊరట చెందుతున్నారు. తెల్లారింది మొదలు చీకటి అయ్యే వరకు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. మేఘావృతమైనటువంటి వాతావరణం ఉన్న క్రమంలో ఇక వర్షం పడుతుంది, ఇక మనకి ఎలాంటి రంది లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, పంటలు బతికించుకోవచ్చు, పత్తి మొలకలు పెరుగుతాయి, వాటికి ఎలాంటి డోకా లేదు అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి ఆశించిన మేర వర్షాలు పడడం లేదు. వర్షం కురుస్తుంది సున్నిత, కానీ అది భారీగా వర్షం పడడం లేదు, విస్తారంగా వర్షం పడడం లేదు, కుండపోత వర్షాన్ని దారి తీయడం లేదు. ఇప్పటి వరకు కూడా మనకు తెలంగాణ వ్యాప్తంగా మే నెల చివరి వారంలో మాత్రమే కొన్ని జిల్లాల్లో వర్షం పడింది, వరదలు ఎక్కువగా వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా పడలేదు. కేవలం ఇటు మహారాష్ట్రలో కురిసినటువంటి వర్షంతో ఆదిలాబాద్ పక్కన ప్రవహిస్తున్నటువంటి పెద్దంగా ప్రాణహిత నదులో ప్రవహించి కాళేశ్వరం అంతా గోదావరి నది ఉధృతి పెరిగి దాదాపు అక్కడ 8 లక్షల క్యూసెక్ల నీరు వెళ్ళిపోయింది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు కాళేశ్వరం నుండి ప్రాణహిత నది ప్రవాహం ద్వారా వచ్చినటువంటి వాటరు 275 క్యూసెక్కుల నీళ్లు
దిగువకు వెళ్లిపోయాయి. సో ఈ నేపథ్యంలో టీఎంసీల నీళ్లు దిగువకు వెళ్లిపోయాయని కూడా ఇరిగేషన్ శాఖ చెప్పింది. 275 టీఎంసీల నీళ్లు వృధాగా కిందికి వెళ్ళాయి. ఆ నీళ్లను కనుక ఉపయోగించుకుంటే రైతాంగానికి ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని కూడా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. ఇక కర్ణాటకలో కురిసినటువంటి వర్షాలతోటి అటు కృష్ణా నది ప్రవహిస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రానికి జీవనదులు అయినటువంటి 2 నదులు కృష్ణా, గోదావరి, ఈ 2 నదులు కూడా కర్ణాటకలో కురిసినటువంటి వర్షాలతోటి కృష్ణమ్మ పరుగులు పెట్టింది. మహారాష్ట్రలో కురిసినటువంటి వర్షాలతోటి గోదావరి ఉరకలు పెట్టింది. అంతే తప్ప తెలంగాణలో మాత్రము ఇటు కృష్ణా, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో కానీ మిగతా జిల్లాలో కానీ ఇక్కడ కూడా భారీగా వర్షపాతం నమోదు కాలేదు. దీంతో రైతాంగం తీవ్రమైన ఆందోళన చెందుతుంది. ఈ వర్షాకాలం సీజన్ సంబంధించినటువంటి పంటల్ని ఎలా పండించుకోవాలనేటువంటి ఆందోళన రైతాంగం ఉంది. ఇప్పటికే అటు బావుల్లో గాని బోర్లలో గాని నీటి మట్టం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. సాగునీటికి కొరత ఏర్పడుతుంది. ఇదే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటే తాగునీటికి కూడా కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మనకు 1 టీఎంసీ నీరు నిత్యం ఎప్పుడు హైదరాబాద్ కు వాటర్ సప్లై అవుతుంది. ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో 8 టీఎంసీల నీరు ఉంది, మొత్తం 20 టీఎంసీల గాను. సో క్రమక్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో 8 నుంచి 6 నుంచి 4 టీఎంసీ తగ్గిన తర్వాత ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కు వాటర్ లిఫ్టింగ్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది. అంటే ఆ రకంగా తాగునీరు కూడా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో వర్షాలు పడాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. సాగునీటి అవసరాలు తీర్చి అటు పంటలకు జీవం పోసే విధంగా వర్షాలు పడాలని కూడా రైతాంగం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. భారీ వర్షాల అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే నైరుతి ఋతుపవనాలు ఈసారి ముందస్తుగానే వచ్చినప్పటికీ కూడా నైరుతి ఋతుపవనాలు ఉపయోగించుకునే క్రమంలో కావాల్సినటువంటి అల్పపీడన ద్రోణుల ప్రభావం ఎక్కువగా లేకపోవడం వలన జూన్ నెలలో కానీ ఇప్పుడు జూలైలో కానీ తన ఎఫెక్ట్ ఉన్న నైరుతి ఋతుపవనాలు చూపించడం లేదని కూడా ఐఎండీ తెలిపినటువంటి ఈ పరిస్థితులలో రాబోయే రోజుల్లో వర్షాలు పడాలి, ఆశాజనకంగా వర్షాలు పడాలి, భారీగా విస్తారంగా వర్షాలు పడాలని కూడా రైతాంగం కోరుకుంటుంది. స్మిత. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.